గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన కొత్తలో వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సిలిండర్లు ఎవరెవరైతే ఎగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ సబ్సిడీని వాడుకోవద్దు, మీరందరూ వాలంటీర్ గా దాన్ని వదులుకోండి అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, అద్భుతమైనటువంటి నా భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప దేశభక్తి గల భారతీయులు తమకున్నటువంటి సబ్సిడీని వదులుకున్నారు. దానివల్ల పేద ప్రజలకి, దిగువ మధ్య తరగతి వారికి, బిలో పవర్టీ లేని ప్రజలకు కూడా చాలా మందికి ఫ్రీగా సిలిండర్లు, సబ్సిడీ మీద సిలిండర్ ఇచ్చేటువంటి అవకాశం కలిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ కోరుకునేటువంటిది ఏంటంటే ప్రభుత్వానికి ఒక వాలంటరీ రిలింక్విష్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ అనేటువంటిది ప్రవేశపెట్టి దానికి ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంతో చరిష్మా ఉన్నటువంటి పబ్లిక్ ఫిగర్ అయినటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక అద్భుతమైన సంస్కారవంతుడైనటువంటి మా జనసేనాని గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు ఓ మెసేజ్ ఇచ్చి ఇప్పుడు తీసుకున్నటువంటి వెల్ఫేర్ మెజర్స్, పెన్షన్స్ అయితేనేమి, విద్యార్థులకు ఇచ్చినటువంటి సౌకర్యాలు అయితేనేమి, మరికొన్ని సౌకర్యాలు, ఎటువంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పరంగా వచ్చినటువంటి కార్యక్రమాలు అర్హులైన వారు మాత్రమే తీసుకోండి, అనర్హులంతా కూడా మీరు దేశభక్తితో, ఈ రాష్ట్రం పైనటువంటి ప్రేమతో, మీకు ఆ అర్హత ఉంది, మీకు ఆ ఎకనామిక్ స్టేటస్ ఉంది, మీకు ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు మీకు మీరు కానీ కొంతమంది పెన్షన్స్, కొంతమంది మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు వదులుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఫ్రీ అన్నప్పుడు నిజంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు టికెట్ తీసుకుని ఎక్కాలి బస్సు ఫ్రీ ఇచ్చినప్పటికి కూడా. అంటే అటువంటి కల్చర్ని కల్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఈ సమాజంలో ఉంది. అందుకని దయచేసి ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకొని ప్రజలందరికీ ఓ మెసేజ్ ఇచ్చి పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ సర్వే చేసి తీసే ముందు ఒక వాలంటరీ రిలింక్విష్మెంట్ స్కీమ్ అంటే స్వయంగా హక్కులని తమకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమటువంటి కార్యక్రమాలను వదులుకునేటువంటి అవకాశాన్ని ఇతరుల కోసము ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఆ మెసేజ్ ప్రభుత్వం ఒకసారి ప్రజలకు ఇస్తే ఖచ్చితంగా అత్యంత దేశభక్తి గల, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనవసరంగా వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోరు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా. వాళ్ళకి తప్పనిసరి అయితే మాత్రమే రేషన్ తీసుకుంటారు, వాళ్ళకి తప్పనిసరి అయితే మాత్రమే పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళకి అర్హులకు మాత్రమే అది చేరాలి. అర్హులు కాని వారంటే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటిని వారికి వారే స్వయంగా వదిలేయాలి. గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా, ఆ గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎందుకు వదులుకోవాలనేటువంటి ఆ మనస్తత్వంలోంచి వాళ్ళని బయటికి తీసుకురాయేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే ప్రారంభించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటిది మనందరిది, మన పన్నుల్లోంచి ప్రభుత్వం కలెక్ట్ చేసి ఒక హానరీ కస్టోడియన్ గా ఉంటుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మన దగ్గర నుంచి వచ్చిన వాటిని మళ్ళీ ప్రజలకి ఈ సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తెరిగి అర్హులైనటువంటి వాళ్ళు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు యాక్సెప్ట్ చేయాలి. కొంత భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆర్థిక శక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ సంక్షేమాల్ని వారికి వారే వాలంటీర్గా ప్రభుత్వానికి సరెండర్ చేసి ఒక గొప్ప ఆంధ్రుడిని, నేను ఒక గొప్ప భారతీయుడిని అని నిరూపించుకోవాలని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నాను. ప్రభుత్వం కూడా ఆ పరంగా తగిన చర్యలు అతి త్వరలో తీసుకోవాలని కోరుతున్నాను.